అక్కడ అతి దారుణంగా అది డూప్లెక్స్ హౌస్, అది 3 డిఫరెంట్ రూమ్స్ లో అతని 13 సంవత్సరాల తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మ. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరినీ హింసించి చంపేశాడు. కేరళలో అఫ్ఫాన్ అని వ్యక్తి ఉన్నాడు, కనబడుతున్నాడు కదా. నిన్న 24వ తేదీ తను ఏదైతే క్రైమ్ చేశాడో ఒక 4-5 గంటల వ్యవధి అంతే, అతను చేసిన దాని మీద ఖచ్చితంగా ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వస్తుంది. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి పర్టికులర్ కథలో. స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. కేరళలో తిరువనంతపురం అని ఉంటుంది క్యాపిటల్. చాలా మంది జస్ట్ దాన్ని సిటీ అనుకుంటారు, బట్ అది సిటీ మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ కూడా. ఆ డిస్ట్రిక్ట్ లో వెంజరమూడు అని ఒక ఊరు ఉంది. ఇది తిరువనంతపురం సిటీ ఏదైతే ఉంటుందో దానికి ఒక 25 కిలోమీటర్ల నార్త్ లో ఉంటుంది. నిన్న సాయంత్రం 6ంటికి మొహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తికి ఒక ఫోన్ వస్తుంది. చేసిన వ్యక్తి అఫాన్. వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. మచా ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వస్తావా, వెంజరమూడు పోలీస్ స్టేషన్ కి వస్తావని అడిగాడు. ఈడేంటి ఈ టైం ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ రమ్మన్నాడని చెప్పి డౌట్ఫుల్ గానే ఆరిఫ్ వెళ్ళాడు అక్కడికి. ఆ ఫోన్ లో కూడా చాలా సరదాగానే మాట్లాడాడు. టెన్షన్ ఏం పడద్దు, చిన్న పని ఉందో ఒక చిన్న సైన్ చేయాలని చెప్పాడు. అక్కడ దాకా వచ్చాడు. అక్కడ ఈ ఆరిఫ్ ఏం చెప్పాడు, నువ్వు ఎటువంటి బండి వేసుకొని రావద్దు, నార్మల్ గా ఆటో ఎక్కి రా అని చెప్పాడు. చెప్పినట్టు ఆటోలో వచ్చాడు. కరెక్ట్ గా 7ంటికి అఫాన్ అనే వ్యక్తి ఒక బైక్ లో దిగి బైక్ ని హ్యాపీగా చేతిలో ఊపుకుంటూ ఆ బైక్ కీస్ తన చేతిలో పెట్టి, నేను లోపలికి వెళ్తున్నాను, చిన్న పని ఉంది, ఈ కీస్ నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి కూడా చాలా సరదాగానే వెళ్ళాడు. ఆరిఫ్ ఇదంతా చూస్తున్నాడు. లోపల ఏం జరిగిందో మీరు నమ్మరు. మొత్తం రైటర్స్ నుంచి కానిస్టేబుల్, పోలీస్ అందరూ లోపల కూర్చొని ఉన్నారు. అఫాన్ డైరెక్ట్ గా వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మంచిగా రెడీ అయి ఉన్నాడు. అక్కడ కూర్చొని డైరెక్ట్ గా ఎస్ఐ గారికి ఒక మాట అన్నాడు. ఈ మాట అఫాన్ అంటున్నాడు, సార్ నేను మా అమ్మని, అమ్మమ్మని, బాబాయిని, పిన్నిని, తమ్ముడిని, గర్ల్ ఫ్రెండ్ ని చంపేశాను, నేను ఇక్కడ లుంగిపోవడానికి వచ్చాను అని లాకప్ లోకి తీసుకోమన్నాడు. ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేదు, ఎవడో పిచ్చోడో చేదో ఆగుతున్నాడు అనుకొని జస్ట్ అక్కడ జోకులు వేసుకుంటూ కూర్చో ఉన్నారు. కాకపోతే దాన్ని ఇచ్చిన డీటెయిలింగ్ ఏదైతే ఉందో, ఎవరెవరిని ఎక్కడైతే చంపాడో, ఏ టైంలో అయితే చంపాడో, ఎలా చంపాడో, ఏ వెపన్ వాడాడో అన్ని కరెక్ట్ గా చూపించేసరికి ఫోటోలతో సహా అందరు కొంచెం అలర్ట్ అయ్యారు. వెంటనే 3 టీమ్స్ గా డివైడ్ అయ్యి 3 హౌసెస్ కి వెళ్ళారు. ఒక ఇల్లు పన్గోడే అనే ఊరిలో ఉంది, ఇది వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, ఆవిడ పేరు సల్మా బీవి. 2వ ఇల్లు ఎస్ఎన్ పురం అనే ఏరియాలో ఉంది, వాళ్ళ బాబాయ్ ఇల్లు. అక్కడ వాళ్ళ అమ్మమ్మ చనిపోయి ఉన్నారు. ఇక్కడ బాబాయ్ పిన్ని బాడీలు కూడా దొరికాయి. ఇకపోతే ఫైనల్ ఊరు 3వ ఊరు, అదే ఈ వెంజరమూడు అనే ఊర్లో. అక్కడ అతి దారుణంగా అది డూప్లెక్స్ హౌస్, అది 3 డిఫరెంట్ రూమ్స్ లో అతని 13 సంవత్సరాల తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ అమ్మ. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరినీ హింసించి చంపేశాడు. మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపేసి స్నానం చేసి బట్టలు మార్చుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మరీ చెప్పాడంటే ఇదంతా ప్లాన్ చేసుకొని చేసిందే. దీని వెనక ఉండే మోటివ్స్ ఏంటి, పోలీసులు ఏ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి దొరికిన 3 అవుట్కమ్స్ ఏంటి ఈ పర్టికులర్ వీడియోలో మీకు చెప్తా. సో బ్రేస్ యువర్ సెల్స్. ఈ పర్టికులర్ న్యూస్ కేరళను ఊపేస్తుంది. అది మన తెలుగు రాష్ట్రాలకి నేషనల్ వైడ్ గా కూడా రావడానికి టైం పడుతుంది, కానీ ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీ అందరికీ తెలియాలని వీడియో చేస్తున్నాను నేను. నా సైడ్ నుంచి రోజుకి ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే విషయాలు, నేషనల్ గా ఇంటర్నేషనల్ గా జరిగే ప్రతి విషయాన్ని 15 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తా. ఆల్రెడీ చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ ఫీల్డ్ లా కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ కొత్త వాళ్ళకి మాత్రం చెప్తాను, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చారంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఆల్రెడీ ఎవరైతే దారుణాలు చేస్తాడో అతని పేరు ఏఆర్ అఫాన్. అతనికి 23 ఏళ్ళు. తండ్రి గల్ఫ్ కంట్రీస్ లో ఉంటున్నాడు, అక్కడ పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆయన ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ లో ఉన్నాడని, కాస్త డబ్బులు కావాల్సి వచ్చిందని ఫ్యామిలీ మెంబర్స్ అడిగాడనే విషయం మనకు తెలుసు. బట్ తన సొంత ఫ్యామిలీలోనే ఎవరు సపోర్ట్ చేయకపోయేసరికి తండ్రి మీద ప్రేమతో అని చెప్పి ఒక యాంగిల్ ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిన్న ఏం జరిగిందో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తా మీకు. వెంజరమూడులో పెరుమాల అనేది ఒక బేసిక్ ఏరియా. ఈ ఏరియా నేను ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తానంటే చుట్టుపక్కల ఎవరైతే కిరాణా స్టోర్స్ ఇవన్నీ పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడారు, కేరళ మీడియాతో. അവരെല്ലാവരും വിളിച്ചാണ് ഞങ്ങൾ ഓടി ഇവിടെ വരുന്നത്. మొత్తం మలయాళంలోనే ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు డిసైఫర్ చేశాను. వాళ్ళు చెప్తున్న పాయింట్ ఒకటే, ఈ అఫాన్ అనే కుర్రాడు చాలా మంచోడు, సడన్ గా ఇలా ఎందుకు చేశాడో మాకు తెలియదు, మాకు ఎటువంటి సౌండ్స్ కూడా వినబట్లేదని చెప్తున్నారు. కానీ అఫాన్ అనే వ్యక్తి పనులు చేసేటప్పుడు మాత్రం చాలా పకడ్బందీగానే చేశాడు. మీకు డీటెయిల్స్ చెప్తుంటేనే చాలా చిల్లింగ్ గా ఉంటుంది. అరౌండ్ 10:30, 11 AM కలాగా సొంత మదర్ మీద అటాక్ చేస్తాడు. కొన్ని రిపోర్ట్స్ ఆవిడ చనిపోలేదని చెప్తున్నాయి, హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతున్నారు ఆవిడని చెప్తున్నాయి, కానీ ఫైనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా తెలియదు. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక గొడవ జరిగిద్ది ఆ ఇంట్లో. సొంత అమ్మ మీద దాడి చేసి ఒక బైక్ వేసుకొని బయలుదేరుతాడు. 12:40కి అరౌండ్ ఒక సీసీటీవీ ఫుటేజ్ మనకు కనబడుతుంది. వెంజరమూడు నుంచి పన్గోడకి వెళ్లే దారిలో ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మధ్యలో పెద్ద టైం కూడా లేదు, 12:43, 12:44 కల్లాగా మనకి సీసీటీవీ ఫుటేజ్ కనబడింది. కాబట్టి విత్ ఇన్ 9 minutes అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోపలికి వెళ్ళడం ఒక పెద్ద బ్లంట్ ఆబ్జెక్ట్ ని పట్టుకొని ఆవిడని వెంటనే అక్కడ కొట్టి చంపేశాడు. ఇక్కడ తనకు గోల్డ్ చైన్ తీసుకున్నాడు. జనరల్ గా పోలీసులు అక్కడికి వచ్చి మోటివ్స్ అది వెతుకుతుంటారు కదా, అక్కడ డబ్బు ఆశ ఏమైనా ఉందా, ఏదైనా గోల్డ్ గానీ డబ్బులు గానీ తీసుకొని పారిపోదాం అనుకున్నాడా అని ఒక యాంగిల్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ గోల్డ్ చైన్ చాలా ఇంపార్టెంట్. బట్ చాలా ఆశ్చర్యంగా గోల్డ్ చైన్ ని తాకట్టు షాప్ లో తీసుకెళ్లి దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఒక హ్యామర్ తీసుకున్నాడు. హ్యామర్ ని మీకు స్పెసిఫిక్ గా చూపించాలంటే ఇలా ఉంటది. అంటే తన మైండ్ లో ఏముంది, ఇది ఇక్కడతో ఆగట్లేదు, నేను ఇంకా కంటిన్యూ చేయబోతున్నాననే ఐడియా తనకు ఉంది. ఇక్కడ నుంచి 2 థియరీలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక థియరీ ఏంటి, ఇతని బాబాయ్ పేరు లతీఫ్ ఆయన పేరు, అతను మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశాడని, అతనికి ఏమైనా డౌట్ వచ్చిందని చెప్పి చంపడానికి ఇతను వెళ్ళాడని చెప్పి ఒక థియరీ చెప్తుంటే, రెండోది ప్రీ ప్లాన్డ్ గా ఎటువంటి కాల్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఎస్ఎన్ పురంకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. సో వాళ్ళ అమ్మమ్మని చంపేశాడు, చైన్ తీసుకున్నాడు, తాకట్టు పెట్టాడు, డబ్బులు తీసుకున్నాడు, హ్యామర్ కొనుక్కున్నాడు, ఎస్ఎన్ పురంకి వచ్చాడు.
ఇక్కడ అతి దారుణంగా తల భాగంలో కొట్టిన దగ్గర మళ్ళీ కొట్టి మరీ వాళ్ళ బాబాయిని పిన్నిని చంపేశాడు. ఆవిడ పేరు షహీదా. ఇక్కడే వెంజర్మూడి డిప్యూటీ ఎస్పీ అరుణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. ఇంత ఇదిగా వచ్చి ఇలా చంపేస్తారంటే ముందు వెనక చూసుకోకుండా ఖచ్చితంగా ఒక ఆల్కహాల్ గానీ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ గానీ ఉంది, దాన్ని మనం తీసి పడేయలేం. మనం ఆ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఈ లతీఫ్ అనే బాదరుద్దీన్ అని ఉన్నాడు. ఆయన ఏమంటాడు, వీళ్ళ ఫ్యామిలీ మన నుంచి 1,50,000 తీసుకుంది, ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక ఏమైనా ఇలా చేశాడని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆయన. ఇదే కాకుండా ఎవరైతే చంపాడో అతను ఆ అఫాన్ అనే అబ్బాయికి ఫర్జానా అనే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయిని కూడా చంపేశాడు. ఎట్లా జరిగింది అది కూడా చెప్తాను. బట్ ఈ లతీఫ్ కి రిలేషన్షిప్ ఇష్టం లేదు కాబట్టి లతీఫ్ని కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ చేశాడని ఒక థియరీ నడుస్తుంది. చెప్తున్నాను కదా, ఇది చాలా ప్రైమ్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా పోలీసులు ఏదైతే చేస్తున్నారో. ఇక్కడే ఈ కథలో ఇంకా పెద్ద ట్విస్ట్ వస్తుంది, ఇంకా దారుణమైన టర్న్ తీసుకుంటుంది. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ దాన్ని కాల్ చేశాడు, ఎస్ఎన్ పురం నుంచే కాల్ చేసి, నువ్వు మా ఇంటికి రా ఒకసారి నీతో మాట్లాడాలి అని చెప్తే ఆ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్, ఆ అమ్మాయి ఫాదర్ ఏం చెప్తున్నారో చూస్తే మీరు ఒక్కసారి మీరు వినండి. ఇది ఈ ఫర్జానా వాళ్ళ నాన్న పేరు సునీల్, వాళ్ళ అమ్మ పేరు షీజా. వాళ్ళ నాన్న అదే వెంజర్మూడ్లో ఒక అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ బిజినెస్ ఏదో రన్ చేస్తున్నాడు ఆయన. ఆ రోజు ఏదో మెడికల్ కాలేజ్ లో ఉన్నాడు, ఏదో పని పడి అక్కడ ఉన్నాడు ఆయన. అదే నిన్న 3:30కి ఆ అమ్మాయి ఇల్లు వదులుతూ అమ్మాయి బయటికి ఫ్రెండ్ ఇంటికి ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి వెళ్ళింది. ఆ టైంకి మెడికల్ కాలేజ్ లో ఉన్నాడు ఆయన. టైం 3:30 అయింది. అదే టైంకి ఇతను కాల్ చేసి రమ్మన్నాడు. ఎవరైతే వరుస హత్యలు చేస్తున్నాడో తన బాయ్ ఫ్రెండ్. అఫాన్ కాల్ చేయగానే అమ్మాయి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వెనక్కి రాలేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. సెయింట్ జాన్స్ కాలేజ్ లో ఎంఎస్సీ చేస్తుంది అమ్మాయి. కాలేజ్ కూడా కాల్ చేసి కనుక్కున్నారు, ఇది మా అమ్మాయి ఏమైనా అక్కడికి వచ్చిందా అంటే ఎవరు అసలు ఫ్రెండ్స్ గానీ కాలేజ్ గానీ అందరూ మాకు తెలియదు అని చెప్పేశారు. ఎగ్జాక్ట్ గా 4-4:30 మధ్యలో అమ్మాయి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, పెరుమాలలో వెంజర్మూడ్ లో. వాళ్ళ అమ్మ అప్పటికే ఇంజూరీ అయి ఉన్నారో చనిపోయి ఉన్నారో అది ఇంకా మనకి ఫైనల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒక రూమ్ లో ఆవిడ ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయి వెళ్ళింది. అదే టైంకి వాళ్ళ తమ్ముడు కూడా స్కూల్ నుంచి వచ్చాడు, ఏదో ఎగ్జామ్ అదో ఫినిష్ చేసుకుని వచ్చాడు. సో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఈ అఫాన్ కూడా ఇంటికి వచ్చేసాడు. ఇక్కడ మీరు ఒక్కసారి వినండి. వాళ్ళ తమ్ముడికి నీకు ఏం ఫుడ్ తినాలనుకుంటున్నావు అని అడిగి ఆ ఫుడ్ ని స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించి ఆ తమ్ముడు తినేదాకా తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. తినేసిన తర్వాత ఇద్దరి మీద అటాక్ చేయడం మొదలు పెట్టాడు. సొంత తమ్ముడు, 10 సంవత్సరాల తేడా ఉంది, చాలా చిన్నపిల్లడు. ఏదైతే గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి హ్యామర్ కొన్నాడో వాళ్ళ బాబాయిని పిన్నిని చంపిన అదే హ్యామర్ తో తమ్ముడు తల మీద కూడా కొట్టి ఒకసారి కాదు 2 సార్లు కాదు మల్టిపుల్ టైమ్స్ తన అక్కడికక్కడ చనిపోయాడు బ్లంట్ ఫోర్స్ ట్రామాతో. గర్ల్ ఫ్రెండ్ షాక్ లో ఉంది, తనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏదైతే మోడస్ ఆపరెండి అందరి మీద ఉపయోగించాడో అదే ఈ అమ్మాయి మీద కూడా ఉపయోగించి అమ్మాయిని కూడా అక్కడికక్కడే చంపేశాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3 ఇళ్లలో 6 మందిని ఇలా చేశాడు. ఇవన్నీ చేయడం ఒక ఎత్తైతే లోపలికి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి బట్టలు అవి మార్చేసుకొని వీడియో బిగినింగ్ లో మనం మాట్లాడుకున్న మొహమ్మద్ ఆరిఫ్ కి ఫోన్ చేసి ఆ వెంజర్మూడి పోలీస్ స్టేషన్ కి రమ్మని తన ఫేవరెట్ బైక్ కీస్ తన చేతిలో పెట్టేసి లోపలికి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. ఏ ఇంట్లో నాకు గోల్డ్ చైన్ చెప్తే వేరే రాబరీ గానీ ఇంకేం గానీ చేయలేదు. ఇన్ఫాక్ట్ స్టేషన్ లో పెట్టిన తర్వాత విషయం తాగబోయాడు. పోలీసులు ఆపేశారు. ఇమ్మీడియట్లీ కోర్టుకు పట్టుకెళ్లి 14 days జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు అతన్ని. పోలీసులు ఈ 3 ఇళ్లలోకి వెళ్ళి మొత్తం ఫోరెన్సిక్ డేటా మొత్తం కలెక్ట్ చేసి కొన్ని న్యూస్ రిపోర్ట్స్ లో 5 మంది చనిపోయారు, వాళ్ళకి పోస్ట్ మార్టం జరుగుతుంది, వాళ్ళ అమ్మగారు ఇంకా ప్రాణాలకి కొట్టుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకొన్ని న్యూస్ రిపోర్ట్స్ లో 6 చనిపోయారని కూడా చెప్తున్నారు. ఏదనేది కంప్లీట్ గా ఇంకా బయటికి రాలేదు. సో రెస్పాన్సిబుల్ గా మీకు ఏం జరిగిందో అదే చెప్తున్నా. పోలీసులు ఇక్కడ 3 levels లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇంత దారుణంగా ఎందుకు చంపుతాడు అని ఆలోచిస్తే వాళ్ళ నాన్న మీద పిచ్చి ప్రేమతో ఫ్యామిలీ అంతా వాళ్ళ నాన్న డబ్బులు అడిగితే గల్ఫ్ కంట్రీలో ఉండి ఇక్కడ ఇవ్వకుండా ఉండడం వల్ల అతను అక్కడ సఫర్ అవుతున్నాడు అని తెలిసి అదే సఫరింగ్ ని వీళ్ళకి ఇద్దామని చెప్పి ఇలా చేశాడా అనే ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఎందుకంటే సపోజెడ్లీ వాళ్ళ తమ్ముడిని అడిగాడంటే డబ్బులు, వాళ్ళ తమ్ముడు ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని కూడా అడిగారు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. సో వాళ్ళ నాన్న బాధ చూడలేక ఇవన్నీ చేశాడా అన్నప్పుడు ఒక డౌట్ మాత్రం అందరికీ వస్తుంది. సరే వీళ్ళందరినీ చంపాడు సరే గానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి తెప్పించి పాప ఆవిడని కూడా ఎందుకు ఇలా చేశాడు అని అడిగితే దానికి ఒక రేషనల్ ఆన్సర్ ఇంకా రాలేదు. ఇది ఎందుకని. అందుకే రెండో పాసిబుల్ యాంగిల్ ఒకటి ఉంది. వీళ్ళిద్దరు లవ్ స్టోరీని ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదని, అది వీళ్ళ ఇంట్లో గానీ వాళ్ళ ఇంట్లో గానీ మొత్తానికి ఫ్రస్ట్రేట్ అందరిని ఇలా చంపేశాడని చెప్పి కూడా ఒక యాంగిల్ ఉంది. అయినా కూడా అంత సాడిస్టిక్ గా అమ్మాయిని ఎందుకు పిలుస్తాడు అనే డౌట్ వచ్చినప్పుడే థర్డ్ యాంగిల్ వస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలు ఏదో తీసుకున్నాడు, ఒక రెగ్యులర్ పర్సన్ ఇలా చేయడు, వాటి ఇన్ఫ్లుయెన్స్ తో ఇలా చేశాడని చెప్పి పోలీసులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇన్ఫాక్ట్ తన బ్లడ్ శాంపిల్స్ అవి తీసి టెస్టింగ్ పంపించారు కూడా. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న పాయింట్ ఒకటే, మేము ఏదైతే ఫారెన్సిక్ డేటా కలెక్ట్ చేసామో అదంతా మా దగ్గర చాలా సాలిడ్ గా ఉంది, దీని మీద మేము రైట్ ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని నిజాలన్నీ బయట పెడతాం ఏం జరిగిందో అనే విషయాన్ని. సరైన ఇన్వెస్టిగేషన్ జరిగి సరైన న్యాయం జరిగేలా మేము చూస్తున్నాం అని చెప్పి పోలీసులు అంటున్నారు. మరి చూడాలి దీంట్లో ఏం జరుగుతుందో. మొత్తానికి 58 సంవత్సరాల అబ్దుల్ లతీఫ్, ఆయన భార్య 54 సంవత్సరాల షహీదా, అమ్మమ్మ సాల్మా బీవీకి 88 సంవత్సరాలు, మదర్కి 47 సంవత్సరాలు, ఫర్జానికి 19 సంవత్సరాలు, తమ్ముడికి 13 సంవత్సరాలు. వీళ్ళందరి జీవితాలు 5 గంటల వ్యవధిలో నాశనం అయిపోయినాయి. నేను అందరూ ఎందుకు షేక్ అవుతున్నారంటే వెంజర్మూడ్ లో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఉంది కదా, ముగ్గురు చనిపోయిన తర్వాత ఎల్పిజి సిలిండర్ ఓపెన్ చేసి గ్యాస్ ఓపెన్ చేసి వచ్చాడంట బయటికి. ఇంత పగ ఎందుకు పెట్టుకున్నాడు సొంత ఫ్యామిలీ మీద అని చెప్పి కేరళ న్యూస్ ఛానల్స్ అన్ని దీని గురించి మాట్లాడుతున్నాయి. ఇది కానీ వాళ్ళ నాన్నగారి కోసం చేస్తుంటే మాత్రం, వాళ్ళ నాన్న రహీం అనే వ్యక్తి ఆయన గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు, ఆయన కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ లాసెస్ లో నడుస్తుంది, ఆయనకి ఎటువంటి సంతోషాన్ని మిగిల్చినట్టు ఇది, అది మీరే ఆలోచించండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఎంటైర్ క్రైమ్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్.
ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి క్రైమ్స్ చూస్తున్నప్పుడు అది నేను ఎందుకు డిస్కస్ చేయాలనుకుంటానంటే ఇది చాలా పెద్ద లెసన్. ఇది హ్యూమన్ సైకాలజీ మీద, మనం ఎలాంటి సొసైటీలో ఉంటున్నాం దాని మీద ఒక చిన్న రియాలిటీ చెక్ లాంటిది. దీంట్లో మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఫ్యామిలీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందే మనం పసిగట్టాలి. అది మనం వదిలేస్తే, ట్రాక్ తప్పితే ఏ లెవెల్ వరకైనా వెళ్ళొచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివన్నీ కేరళలోనే జరుగుతాయా అంటే, రీసెంట్ గా మన గురుమూర్తి కేసు చూసాం కదా, దాని మీద వీడియో కూడా చేశాను నేను. భార్యని కుక్కర్ లో పెట్టి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మళ్ళీ మాట్లాడాలంటే కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఆయన, హైదరాబాద్ లో జరిగింది ఇన్సిడెంట్ అది. మనందరం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ముఖ్యంగా మెంటల్ హెల్త్ కి సంబంధించి. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. దీని ఒక్కడ ఫ్యామిలీ కాకుండా పాప ఫర్జాన్ వాళ్ళ ఫ్యామిలీ ఏం తప్పు చేసింది, వాళ్ళ నాన్న సునీల్ గారు ఎంత బాధలో ఉండుంటారు. ఎనీవేస్ ఇది నాకు చాలా బాధగా అనిపించి దీన్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ ఎంతో కొంత వాల్యూ మీరు పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ఏ రోజు మిస్ అవ్వకుండా నా వీడియో మీ దగ్గర తీసుకురావాలి, రెస్పాన్సిబుల్ టాపిక్స్ మీద మాట్లాడాలి, అవేర్నెస్ పట్టురావాలి అని నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. రోజు నా వీడియోస్ చూస్తూ ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. బట్ కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. నేను వీడియో పెట్టిగా మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా నా దగ్గరకు వచ్చి ఇద్దాం అనుకుంటే, లేదా నాతో మాట్లాడదాం అనుకుంటే, లేదా ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో రీల్స్ లా చూద్దాం అనుకుంటే, లేదా నా లైఫ్ లో నా చుట్టూ జరిగే విషయాలు మీరు చూద్దాం అనుకుంటే, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రండి వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడదాం. చాలా వరకు ఈ వీడియో ఐడియాస్ మీరే ఇస్తున్నారు నాకు. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. రీసెంట్ గా నిన్న అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. వైఎస్ జగన్ గారు అసెంబ్లీలోకి వచ్చి వాకౌట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి, వైఎస్ జగన్ గారికి మధ్యలో జరిగిన మాటల యుద్ధం. ఆయన జర్మనీ వెళ్ళిపోవని ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక వీడియో చేసి కాంప్రహెన్సివ్ గా కంప్లీట్ గా అనలైజ్ చేసి ఒక వీడియో చేసిన ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. తెలంగాణ ఎస్ఎన్ఎల్బి టనల్ ఇష్యూకి సంబంధించి కూడా అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తారా 8 మంది బయటకు వస్తారా అని. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫుల్ అనాలిసిస్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ. శివరాత్రి వస్తుంది కాబట్టి ఓం నమః శివాయ.